ఆదికాండం 47 అధ్యాయం, ఆదికాండం 47 అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోసేపు గురించి మనకి మాట తెలియజేయబడతా ఉంది. యోసేపు అంట తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబము వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడంట. అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వారి కుటుంబానికి వారు చేదోడు వాదోడుగా ఉండాలి. వారి కుటుంబాన్ని పోషించే వాళ్ళుగా ఉండాలి. వారి కుటుంబాన్ని సంరక్షించే వాళ్ళుగా ఉండాలి. ఇది రెండో లక్షణం. దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన రెండో లక్షణం ఏంటంటే, మనకి దేవుడి భూమి మీద కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కుటుంబాన్ని ఇచ్చాడు. సరే, కుటుంబం లేని వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మనకి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కుటుంబాన్ని నడిపించాలి. యజమానుడైతే, ఇంటి యజమానుడిగా ఉంటే ఆ యజమానుడు తన కుటుంబాన్ని నడిపించాలా, కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలా, కష్టపడాలా. ఆ రోజుల్లో అయితే పొలం దున్నేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టపడే పంట పండించేవాళ్ళు, ఆ పంటను తీసుకొచ్చేవాళ్ళు, తన కుటుంబాన్ని సంరక్షించుకునేవాళ్ళు, తన కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు, తన పిల్లలను పోషించుకునేవాళ్ళు. అదే స్త్రీ అయితే భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, భర్తకి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ, కుటుంబంలో తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, తన బిడ్డలకు కావలసింది చేస్తూ పెడుతూ, తన కుటుంబాన్ని కట్టుకుంటా నడిపించుకునే బాధ్యత స్త్రీకి. పిల్లల బాధ్యతలు పిల్లలు. సరే, ప్రాముఖ్యంగా ఇక్కడ యజమానులుగా ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ తన కుటుంబాన్ని సంరక్షించాలి, వదిలిపెట్టకూడదు. కొంతమంది బిడ్డల్ని గాలికి వదిలేస్తుంటారు, పట్టించుకోరు. వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో తెలియదు, ఎలా ముందుకు వెళ్తున్నారో తెలియదు, ఎలా చదువుతున్నారో పట్టించుకోరు, ఏం తింటున్నారో పట్టించుకోరు. ఈ విధంగా ముందుకెళ్తున్నారు చాలామంది నేటి దినాల్లో. ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? కొంతమంది పిల్లలకి సరైన మార్గంలో నడిపించట్లా, సరైన విషయాలు నేర్పించట్లా, ఈ లోకాన్ని చూపిస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నాను కొంతమంది రీల్స్ అని చెప్పి, షార్ట్స్ అని చెప్పి పిల్లల చేత సినిమా పాటలు పాడించడం, లేకపోతే ఈ లోకపు నటనలు నటింపజేయటం. అవి మళ్ళా గొప్పగా దేవుని పిల్లలే, దేవుని నమ్ముకున్నటువంటి వారే మరలా అవి గొప్పగా ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, వాటిని అనేక మందికి షేర్ చేయమని చెప్పటం. ఎంత దారుణం అయిపోయిందండి. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు తల్లిదండ్రులు? ఏ విధంగా సంరక్షించాలా, ఏ విధంగా నడిపించాలా, ఏ విధంగా పెంచాలా? దేవుని భక్తిలో పెంచాలా, దేవునిలో పెంచాలా. మొక్కై వంగనిది మానైన తర్వాత వంగదు. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా పిల్లలను పెంచాలి, సంరక్షించాలి కదా. అలా సంరక్షించకపోతే మొన్న మురళి మంచి వీడియో పెట్టాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఎంత ముచ్చటేసిందో. ఆ అమ్మాయి అంటే అలవాటు చేయటం, చిన్నగా అలా అలవాటు చేస్తూ ఉండాలి. ఒంగోని ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంది అనమాట వాళ్ళ అమ్మతో పాటు. చాలా బాగా అనిపించింది. అంటే అది రేపు పెద్ద అయ్యాక తొలగిపోదు, పిల్లల నుంచి తొలగిపోదు. చిన్నప్పుడే అలా మనం పెంచుకుంటూ వెళ్తే వాడు మన అక్షయ్ చక్కగా పుస్తకాలన్నీ చెప్పేస్తున్నాడు. వాడు ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం అని బుజ్జి మాటలతో ఎంత బాగుంటుంది చూడండి. రేపు పొద్దున వాడు మైండ్లో అవి వెళ్ళిపోవు, ఎక్కడికి కూడా అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి మైండ్లో. కాబట్టి పిల్లల్ని దేవునిలో నడిపిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉంటారు. రేపు పొద్దున మంచి బ్రతుకుతారు, మంచి జీవితాన్ని జీవిస్తారు. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబం యజమానులుగా ఉన్నటువంటి వారు కుటుంబాన్ని ఏం చేయాలా? చక్కగా నడిపించాలా, సంరక్షించాలా, వాళ్ళను పోషించాలా, వాళ్ళకి ఆహారం పెట్టాలా, గాలికి వదిలేయకూడదు. నేటి దినాల్లో చాలామంది కన్నాం వదిలేసాం ఏందంట అన్నట్టు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. యోసేపు చూడండి, తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి, వారి పిల్లలను కూడా ఆహారం ఇచ్చి నడిపిస్తున్నాడంట, సంరక్షిస్తున్నాడంట యోసేపు. దేవునికి స్తోత్రం.
బాధ్యత తీసుకోవాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి వారి అందరి బాధ్యత మనం తీసుకోవాలి. వారిని సంరక్షించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి దేవునికి అప్పచెప్పాలా. అయ్యా నీ బిడ్డలను అయ్యా నాకు ఇచ్చావయ్యా, నీ కృపలో వీరిని పెంచయ్యా, నీ కృపలో వీరిని నడిపించయ్యా, వీరికి మంచి ఆహారం పెట్టే శక్తిని నాకు దయచేయ్యా, పని దయచేయ, ఆర్థికంగా నన్ను బలపరచయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని సంరక్షించే ఆ యొక్క స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఏంటి రెండోది ఏం చెప్తున్నాను? కుటుంబాన్ని నడిపించుకునే ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. కుటుంబంలో మనకి ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు మనం చక్కగా, ఇక్కడ యోసేపు ఇంటి యజమానుడు కాబట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్త్రీ గురించి చెప్పాలంటే స్త్రీ ఏం చేయాలి? తన కుటుంబాన్ని కట్టుకోవాలి, నడిపించాలి. పిల్లలైతే ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఇలా ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యతలు వారికి ఉన్నాయి, బైబిల్లో దేవుడు ఇచ్చాడు. అవి సక్రమంగా నడిపిస్తూ ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవదిగా ఏంటంటే మన బాధ్యతలు మనం గుర్తెరగాలి. ఈ భూమి మీద ఒక దేవుని విశ్వాసిగా ఉన్నటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. ఇది రెండవ లక్షణం. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి.